పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు కదా, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇంపాక్ట్ అంటూ ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ మంచిగా చేసుకోమని చెప్పండి, తర్వాత అక్కడికి రమ్మని చెప్పండి. ఓకే ఫస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో చూస్తే నేను 3 years ago వచ్చా ఆంధ్రాకి. ఓకే అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే చాలా చేంజ్ అయింది. అంటే దానికంటే వెనుకబడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే సర్వీసెస్ అసలు ఏమీ ఇంప్రూవ్ కాలేదు. అప్పటికిప్పటికి ఇంకా చాలా వేరే అయిపోయింది. మరి అక్కడికి వస్తే కూటమితో వస్తారా సింగిల్ గా వస్తారు అనుకుంటున్నారా? ఎట్లా వచ్చినా కానీ అసలు ఒక్క సీటు కూడా రాదు, వేస్ట్. వచ్చి కాదంటారు నిజంగానే? ఒక్కటి కూడా రాదు, వేస్ట్ అయిపోతుంది. ఎందుకని? అక్కడ ఉన్న పోటీతోటి ఎవరు నిలబడలేరు. అక్కడ లోకల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది, నడుస్తుంది. మళ్ళీ ఇతను ఇక్కడనే చూపెట్టలేకపోయిండు, అక్కడేమి వచ్చి నేర్పిస్తాడు. అంతే అంటారు. అంతే. నిజమే కవిత గారు కామెంట్ చేసినట్టు నిజమే, అన్ని కామెంట్స్ నిజమే అంటారా? అంతే కదా అండి. రాష్ట్రం నువ్వు చూసుకో, మీరు అన్న విధంగా రాష్ట్రం మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మీరు చూసుకో. అంతే. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్న ఇష్యూస్, మా దగ్గర కూడా వాటర్ నిలుస్తుంది, అంతటా నిలుస్తుంది. ఆ వాటర్ అనేది ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడైనా కానీ ఆ మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ చేయమనండి. మొన్న అంతేందుకు వైజాగ్ దానికి అయింది, దానికి పట్టించుకోలేదు ఇంతవరకు. ఎక్స్రేషియా కానీ అలా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అలాంటి ఏమి ఇవ్వనప్పుడు ఇక ఎల్లు ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసి తర్వాత అక్కడికి రమ్మనండి. ఇక్కడ డెవలప్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా అది చూసి అక్కడ ఓటేస్తారు. స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరిగింది సార్, అది ప్రభుత్వం లోపల వల్లే అంటారా? అది తెలియదు, ఇంటర్నల్గా ఏమైందో మనకి తెలియదు కాదు. కానీ వాళ్ళకి ఇచ్చాల్సిన ఫండ్స్ అయినా ఇవ్వాలి కదా. సో ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటారా? ఇవ్వలేదని బయట టాక్, ఇవ్వలేదని కూడా న్యూస్ లో కూడా చెప్తున్నారు. అట్లా జగన్ గారు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారంటే అంతే, జగన్ ఇచ్చాడు, జగన్ కూడా మాట ఇచ్చాడు. అలా కనీసం ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ మాట ఇస్తే కొంచెం బాగుంటుంది వాళ్ళకు కూడా. అంతే అంటారు. ఇప్పుడు మెగా డిఎస్సీలో కూడా ఇష్యూ జరుగుతుంది. జగన్ గారు ఈ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అదేం లేదండి, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బీజేపీ తోటి కలిసి పవన్ కళ్యాణ్ వాళ్ళు మొత్తం కుమ్మక్కై మొత్తం మైనారిటీ వాళ్ళ మీద మొత్తం గొడవలు సృష్టించాలని ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినా అంతే చేస్తాడు. ఏమనంటే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో కూడా హిందువులని అట్లా కులాల మతాల పేర్లు ఇస్తాడు. ఆ కులాల మతాలతోటే ఎప్పుడు లొల్లులు పెట్టాలనే స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ప్రభాకర్ రావు కూడా అదే అన్నారు, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనం కోరుకోవడానికి నువ్వు ఇలా చేస్తావు. ఎక్కడైనా అంతే నిజమే అంటారా? అది నిజమే, ఎక్కడైనా అంతే ఉన్నాడు. ఇప్పుడు కులం మతం పేరు తీయంది ఒక్క స్పీచ్ చూపెట్టండి మీరు, నేను ఒప్పుకుంటాను. పిల్లది చంద్రబాబు కానీ ఎమ్మెల్యే గారు కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండొచ్చేమో కానీ అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు మీలాగే. అంతే, కరెక్ట్. నిజమే అంటారు. అంతే. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళే, డబ్బులు ఇవ్వకుండా ఒక్కరిని వచ్చి చూపెట్టమనండి. వాళ్ళంతా సరే వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ అంటే సినిమాల మందమే ఫ్యాన్స్, ఓట్లకు అవసరం ఎవరు ఉంటారు ఫ్యాన్స్. అంటే డిపాజిట్లే ఆయనకి అంటే ప్రభావం అసలు చూపించదు అంటారు అక్కడ? లేదండి, కష్టమే అంటారు. కష్టమే. ఓకే సార్, ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పౌలా తెలంగాణ అన్నారు కాబట్టి మీరు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు తెలంగాణలో? బేసిక్గా అక్కడ ఎవరైనా ఎక్కడే పోటీ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా చేశాడు. లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో వాటి ఏదో చేసినట్టున్నారు, జనసేన అసెంబ్లీ చేయలేదు. అసెంబ్లీ చేశాడు కూకట్పల్లిలో. కూకట్పల్లి అంటున్నారా? ఓకే, కూకట్పల్లి చేశారులే. ఈయనని అనేది అవునులే. జనసేన చేసిందా? కూకట్పల్లి చేసింది తెలంగాణ. కరెక్టే. నేను అనేది మొత్తం 119 స్థానాల్లో 119 స్థానాల్లో సీన్ లేదు నాకు తెలిసి. అంతా ఉండదు, వెళ్ళారు. టీడీపీతో పొత్తుగా వెళ్తే అక్కడ జనసేన అసలుగా పోద్ది. బీజేపీతో వెళ్తే సార్ బీజేపీ ఎలా నిన్న అమిత్ షా స్టేట్మెంట్ ఆయన ఇచ్చారులే, ఎక్కడ పోటీ చేయి మీ రాష్ట్రంలో సింగిల్గానే వెళ్తామంటారు ఆయన. చూడాలి మరి. నా ప్రశ్న ఒకవేళ వెళ్తే వెళ్ళినా కానీ ఐ డోంట్ థింక్ అది లేదు. అసలు మీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్గా సార్? ఇక్కడ ఫోకస్డ్గా చేసుకుంటే, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే ఓకే బెస్ట్, మంచిది. సో ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? మీకు పక్కనే మొన్న కలిసే ఉన్నారు కాబట్టి చూస్తూ ఉంటారు. ఇంకా అది ఇంపాక్ట్ కనపడాలి. ఓకే, ఇంపాక్ట్ కనపడాలి. అయితే మీ తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు అనుకూలంగా అన్నారు. వాస్తవంగా మీరు కూడా నమ్ముతున్నారా ఆ మాటని? పొలిటికల్ స్టేట్మెంట్స్ మనకు తెలియదు. సరే, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి, ఆయన మాట్లాడుతూ అదే పొలిటీషియన్స్ మాట్లాడేది మనం ప్రజలుగా మనం దాన్ని అంతవరకే తీసుకోవాలి. సరే, ఎక్కువ ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి లోకల్ అక్కడ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు ఆయన? ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు పవన్ కళ్యాణ్ తెలంగాణ పార్టీలో అక్కడ పోటీ చేస్తే? అది 10%, 20%, 5%, 1% మీ ఉద్దేశంలో? 10% ఉంటుంది. 10% మొత్తం మీద 119 స్థానాల్లో అంతే. థ్యాంక్స్ అన్న. టీజర్ మీడియా
పొలిటికల్ క్యూబ్ చాలా ఉన్నాయి, మా 6 ఛానళ్ళు ఉన్నాయి. టీజర్ మీడియా, పొలిటికల్ క్యూబ్, సాహితీ టీవీ, తిప్పుదామంటాను ఇది. సింగారా మీరా సింగారా మీరా రణధీరా. యూట్యూబ్ ఛానల్ బాబాయ్, గవర్నమెంట్ ఎలా ఉందని తీసుకుంటున్నా, ఒక నిమిషం మాట్లాడితే. థ్యాంక్ యూ. రోజుకు 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అవునండి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఈ 2 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారండి. ఇండస్ట్రీ పరంగా అయినా కానీ, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ నుంచి అయినా కానీ చాలా పరంగా ఇండస్ట్రీ పార్క్ అనేది తయారవుతుంది. మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వచ్చి చాలా పరిపాలన తీసుకొస్తున్నారు. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అభివృద్ధి చెందిందని మనకు తెలుస్తుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెన్నుపోటు పడిచింది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటున్నారు. సో దాని మీద మీ ఎప్పుడేమంటారు? జగన్ ప్రభుత్వ గారు గత ప్రభుత్వం చూసుకుంటే మన గత 5 ఏళ్లలో మనకి ఏ మాత్రం వచ్చింది అనేసి, అన్ఎంప్లాయ్మెంట్ ఏ మాత్రం తీర్చారనేసి మనకు చెప్పుకోవాలి. అది ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏ మాత్రం ఇండస్ట్రీ ఒకటైనా తీసుకొచ్చారండి? ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నారు కదా, వేలెత్తి చూపిస్తున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ మాత్రం అయితే ఐటీ ఇండస్ట్రీ అనేది తీసుకొచ్చారు, అంత చేపల మార్కెట్ అది ఇది అని చెప్పారే కానీ యూత్కి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చూపించారండి? ఈ రోజు మాట్లాడడానికి వాళ్ళకి హక్కు లేదు కదా. ఇటీవల స్టీల్ ప్లాంట్లో 9 మంది చనిపోయారు బ్రదర్, ఐడియా ఉందో లేదో? కూటమి ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్లే ఆ మరణాలు జరగడానికి కారణం కావచ్చు. అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కార్మికులు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా వరకు తప్పండి. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్గా మనకి జరిగింది. అది దానికి మన కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఏమేమి చేయాలో వాళ్ళు చేస్తున్నారు కదా, నష్టపరిహారం కింద ఏమేమి చేయాలో వాళ్ళు చేస్తున్నారు కదా. దానికి మళ్ళీ వేలెత్తి చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫైనల్గా ఆయన అన్నమాట ఒకటే మాట, ఇది జెన్జీ, జెనాల్ఫా కూడా వస్తుంది. జెనాల్ఫా మీరు ఇలాగే ఉంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే కాక్రోచులు పుట్టకొస్తాయి అని చెప్పి హెచ్చరించారు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాళ్ళు రావడానికి పరిహారం ఉందా అసలుకి? అంతే అంటారా? అంతే కదా. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రన్ అవుతే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా సింగపూర్ లాగా తయారవుతుంది అనేసి ఇలాంటి యువతకు అర్థమైతే చాలు. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఒక మాటలో? ఈ 2 ఏళ్ల పరిపాలన మీద అసలు మాటలు లేవని చెప్పడానికి. ఇంత అభివృద్ధి చూస్తూ ఉండగా ఇదే కంటిన్యూ అయితే ఇంకా యూత్కి అనేది చాలా ఎంప్లాయ్మెంట్ అనేది పుట్టుకొస్తుందని కోరుకుంటాను. థ్యాంక్స్ బ్రదర్. గారి మీద మీ అభిప్రాయం అంటే? డైనమిక్ హీరో, ఫ్యూచరిస్టిక్ మీద ఉన్న ముందస్తు ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? యాజ్ అ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా కూడా? డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉన్న వాళ్ళ ధైర్యానికి చాలా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి. తీసుకున్న డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకొని వెళ్తున్నారు. ఇదే ప్రకారంగా తీసుకొని వెళ్తే చాలా మార్పులు చేకూర్పులు చూసుకుంటారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అదే కదా ఆయన గట్స్ అనేది. ఇక్కడ కాకపోతే ఇంకా అక్కడ కూడా నిలబడతామని చెప్తున్నారు కదా. కానీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఏం పని అంటున్నారు? తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు, ఒక బీజేపీ వాళ్ళు తప్ప, పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఏం పని అంటున్నారు తెలంగాణ వాళ్ళు. పవన్ కళ్యాణ్కి ఏం పని అంటే మీరు అక్కడ అభివృద్ధి చేయలేదు కాబట్టి అక్కడ కూడా ఇతన్ని అక్కడ తీసుకొని వెళ్తారనుకుంటున్నారు కదా. బట్ ఓటు కూడా తెలంగాణలో ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అవును, ఉందండి. ఆయన అక్కడ పోటీ ఎక్కడైనా పోటీ చేశారు, ఇక్కడే పోటీ చేశాడు, ఇంకా అక్కడ కూడా పోటీ చేసి అక్కడ కూడా జనసేన అనేది వస్తుంది కదా. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్ గారికి అనుకూలంగా మాట్లాడతారని నాకు కామెంట్ చేశారు. అంత డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఎన్నో కోట్లు దానాలు ఎందుకు చేస్తారండి ఆయన? ఈరోజు 6 లక్షల కోట్లు అభిమానం ఎందుకు పుట్టుకొచ్చిందంటే ఆయనకున్న ఆస్తి కూడా దానాలు చేస్తున్న వాళ్ళ వల్ల కోట్ల అభిమానం పుట్టుకొచ్చింది మాలాంటి వాళ్ళు. ఫైనల్గా కేసీఆర్ గారి కూతురు కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ఉన్న ఆస్తులో మాకు కూడా హక్కు ఉంది, వాటా ఉంది అంటున్నారు ఆమె. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అది చాలా వరకు రాంగ్ అండి. అంటే ఆమె ఏ విధంగా చెప్పిందంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూసేది మా నైజంలోనే, మా తెలంగాణ బిడ్డలు టికెట్లు కొనడం వల్లే పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించుకున్నారు, సో మాకు ఆస్తులో హక్కు ఉందంటుంది ఆమె. అప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా హక్కు ఉంది కదా. అవును కదా, ఆంధ్రప్రదేశ్ నుంచే కదా చాలా వరకు హక్కు ఉంది. థియేటర్లు కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ, థియేటర్లో ఎక్కువ ఉంది, అభిమానం మనదంతా ఉంది ఎక్కువ. ఫస్ట్ మా డిప్యూటీ సీఎం పోయింది కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి?
తిట్టేవాళ్ళు అండి ఏం పీకలేరు. ఏం బేగలేరు. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే డైనమిక్ ప్రౌడ్ లీడర్. అలా రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? పర్లేదండి, బాగానే డెవలప్మెంట్లో బాగుంది కదా. ఓకే, ముఖ్యంగా అదే కావాల్సింది. అదే పథకాలు అంటే లేవు కానీ డెవలప్మెంట్ ఉంది కదా. మెయిన్ కావాల్సింది నిరుద్యోగ సమస్య వృత్తి కావాలంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, దాని మీద అయితే ఫోకస్ బాగుంది. సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? మనకి రాజధాని లేని రాజధాని అన్నారు, ఇప్పుడు రాజధాని వచ్చింది. ఇప్పుడు మన రాజధాని అమరావతి. ఆ ట్రోలింగ్ ఇంకా పడాల్సిన అవసరం లేదు మనం. అదే కదండి. ఓకే, ఇంకా దాని గురించి ఇంకా మనం ప్రత్యేక సో చెప్పడానికి. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు అంటున్నారు ఆయన. దాని మీద మీ అభిప్రాయం అంటే? ప్రతిపక్షం కదండి ఆయన, ఏదో ఆయన చెప్తారు, ఎంతవరకు వాస్తవాన్ని మీరు అనుకుంటున్నారు ప్రజలుగా? అది నేననే కాదు కానీ ప్రజలు కూడా తెలుస్తుంది కదండి. ఓకే, సో స్టీల్ ప్లాంట్ విషయం కూడా మాట్లాడారు ఆయన. మొన్న జరిగిన 9 మంది మరణాలకు కారణం స్టీల్ ప్లాంట్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే అన్నత ఇప్పుడు యాత్రికంగా జరిగేదాన్ని ప్రభుత్వం మీద అంటే ప్రమాదం. అది కరెక్ట్ కాదు కదండి. ఓకే, మరోవైపు డిఎస్సి గురించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ప్రధాన టార్గెట్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. మెరిట్ లిస్ట్ కాకుండా డబ్బులకు అమ్మేసుకున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. అవన్నీ మామూలే సార్. మీరు నమ్ముతున్నారా లోకేష్ గారు డబ్బుల కోసం అమ్మేసుకున్నారు పోస్టులు అంటే? అది కరెక్ట్ కాదులే. కాదు, జగన్ గారు పాదయాత్ర ఉంటుందంట 1.5 ఏడాది తర్వాత. మంచిదే కదండి, సంతోషం. ప్రజలకి ఉపయోగపడేలాగా పాదయాత్ర చేయమనండి. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో సార్ అంటే? అంటే ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆయన పథకాల మెయిన్ ఇంపార్టెంట్లో డబ్బులు వేసేవాడు. ఓకే, ప్రజలు అది చూస్తున్నారు. అది ఏమైనా ప్రభావం చూపించవచ్చు. చాలా మంది దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందట్లేదు. అది డెవలప్మెంట్ చూస్తుంది కానీ ప్రభుత్వం వాస్తవంగా మాట్లాడే సంక్షేమం పట్టించుకోవట్లా కంపేర్ టు జగన్ గారితో పోలిస్తే. సంక్షేమం గురించి ప్రజలకు తెలియదు కదండి. కానీ జనాలకు డబ్బులే కావాలి. వాస్తవం మాట్లాడితే అది ఎలా వచ్చినా అనవసరం, డబ్బులే కావాలి వాళ్ళకి అదే కావాలి. సో మరి వాళ్ళు ఎటు మొగ్గు చూపుతారు చూడాలి. ఫైనల్గా సార్ వచ్చే 2029 ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ ఉద్దేశంలో ఎవరుంటే ఈ రాష్ట్రానికి మంచిది అనుకుంటారు ముఖ్యమంత్రి? అంటే డెవలప్మెంట్ అంటే ఈయన అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఈయన వస్తే పర్వాలేదు. ఓకే, అలా పథకాలకే అట్రాక్ట్ అయితే మాత్రం మనం అంతే. ఫైనల్గా ఈ 2 సంవత్సరాల కూటమి పనితీరు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? పర్లేదండి, గుడ్ అండి. థ్యాంక్స్ అండి.